Thank you so much, sir. Thank you. Then anybody? Sanya Suraj Sadanand. Yes, here. చెప్పమ్మా. Namaskara, sir. గట్టిగా మాట్లాడమ్మా. Namaskara, sir. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? I'm Sanya. వినపడుస్తుందమ్మా? I'm a... మైక్ వినపడుస్తుందమ్మా? క్యారీ ఆన్. Hello. హలో. Yeah. క్యారీ ఆన్. చెప్పమ్మా. Yeah. I'm a third year here at VIT AP. I've had the privilege to lead the student body here, and we are also inspired by your journey in terms of your company's heritage and high-tech city, now quantum city. We are also inspired now that you've completed almost 53 years since you graduated in economics. What advice would you give your college self if you could go back in time? ఏదమ్మా లాస్ట్లో? If you could go back in time, what advice would you give to your college self? Would you do anything differently in your journey so that we can learn from you? అదేమ్మా, ఎస్. ఇప్పుడు మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ చదువుకున్న రోజుల్లో ఆలోచించాను, నా జీవితంలో ఏముండాలి, ఏ విధంగా డైరెక్షన్ ఉండాలో ఆలోచించాను. చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ పోతే ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాం. సో దాన్ని రూల్ అవుట్ చేశాను. ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి, యూనివర్సిటీలో లెక్చరర్ కండి సరిపోతుంది, బాగుంటుందని అడిగాడు. అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్. ఎందుకంటే ఒక 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది, కనీసం విట్స్లో అయినా ఎక్కువ టైం పనిచేస్తారు, కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను, నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను గెలుస్తా, నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి 78లో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయాను. నేను ఏదైతే అనుకున్నానో, ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరుగా ఉంటాం, కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం.